జ్యోతిష్యాన్ని ఒక ఉద్యోగంగా, ఒక ప్రధాన ఆదాయ వనరుగా మార్చుకోకూడదని చెప్తూ ఉంటారు. నిజమేనా? మరి ఈ కాలానికి అది వర్తిస్తుందా? మార్చుకోకూడదు. ఇది శాస్త్రం, పురాణ కథ కూడా ఒకటి ఉంది. పూర్వం దేవదేవుడైనటువంటి ఆ పరమేశ్వరుడు హిమాలయాల్లో ఉంటాడు. ఏమీ అక్కర్లేదని బ్రతుకుతాడు. ఏదో చర్మం కట్టుకుంటాడు. శరీరం అంతా కూడా విభూతి భస్మం అలదుకుంటాడు. కపాలంలో ఏదైనా లభిస్తే తింటాడు, లేకపోతే లేదు. శివుడికి నైవేద్యాలు లేవు. అలాంటి ఆ పరమేశ్వరుడు ఇల్లాలు అయినటువంటి దేవదేవతగా ఉండే జగత్ కళ్యాణకారిణి పార్వతీదేవి ఓ ఇల్లు కావాలి అని కోరుకుంది. మనకెందుకే ఇల్లు అన్నాడా మహాదేవుడు. కాదు కూడదు అని భీష్మించి కూర్చుంది పార్వతీదేవి. దానితో పరమేశ్వరుడు నీ ఇష్టం అలాగే కానీ ఓ ఇల్లు కట్టుకోవడం జరిగింది. ఆ ఇంటికి గృహప్రవేశం ఎవరు మంత్రం చెప్పాలి? రావణుడే చెప్పాలి. గృహప్రవేశమైనాక ఏం దక్షిణ కావాలి? ఆ ఇల్లు నాకు ఇచ్చేయకూడదా అని అడిగాడు ఆ రావణుడు. తీసుకుపోనాయన అన్నాడు ఈ పరమేశ్వరుడు. కనుక ఇలా గృహప్రవేశం, గృహారంభం, నిర్మాణం, ముహూర్తం, జ్యోతిషం, శాస్త్రం, బ్రహ్మమానస పుత్రుడిగా ఆ పరంపరలో పౌలస్తుని మనుమడిగా ఉన్నటువంటి ఆ రావణుడు జ్యోతిషంలో కూడా గొప్ప నిష్ణాతుడు, పాండిత్యం కలవాడు. జ్యోతిషాన్ని ఎవరూ కూడా విద్యగా నేర్చుకోవలసిందే కానీ ఉపాధిగా, ఉద్యోగంగా మార్చుకోకూడదు అని పార్వతీదేవి శపించింది. పార్వతి శాప కారణంగానే జ్యోతిషం ఉపాధి కాదు. జ్యోతిషం ద్వారా ఆర్థికంగా డబ్బు తీసుకున్నట్లయితే, ఆర్థిక వనరులు పెంచుకున్నట్లయితే కుటుంబానికి ఘాతం కలుగుతుంది, నష్టం వాటిల్లుతుంది, అనారోగ్యం సంభవిస్తుంది. కనుక ప్రాచీనులు ఏనాటి నుంచో జ్యోతిషం చెప్పే సమయంలో దక్షిణ తాంబూలాదులు స్వీకరించేటటువంటి వారు కారు. ఏదైనా ఉంటే ఆలయానికి సమర్పించండి అని చెప్పేటటువంటి వారే కానీ మాకివ్వండి అని స్వీకరించేటటువంటి వారు కాదు. జ్యోతిషం ఖగోళ విజ్ఞానం. అపారమైన ఈ విజ్ఞానాన్ని సముద్రుడు, ఆదిత్యుడు అంటే సూర్యుడు మనకు అందించి ఉన్నారు. వీరి కారణంగా లభించిన ఈ జ్యోతిషాన్ని ఆర్థిక వనరులతో మనం ముడిపెట్టుకొని భౌతికమైన ప్రయోజనాన్ని సాధించే ప్రయత్నం చేస్తే చెప్పే జ్యోతిషం అధిక భాగం తప్పుగా పరిణమించే ప్రమాదం పక్కనే వాటిల్లుతుంది, చోటు చేసుకునే ఉంటుంది, పక్కనే ఉంటుంది. ఒక విజయం వెనుక 10 పరాజయాలు తొంగి చూస్తాయి అని చెప్పడానికి మనం ఆశించేటటువంటి ఆర్థిక వనరులే కారణమవుతాయి. కనుక పార్వతీదేవి శాపాన్ని అనుసరించి జ్యోతిషం ఆదాయ వనరుగా మార్చుకొనకూడదు. అలా ఇస్తే ఇచ్చిన వారికి పాపమే, పుచ్చుకున్న వారికి దోషమే. డబ్బులు అందించి జ్యోతిషం ఫలితాన్ని మనం సాధించి ప్రయత్నాన్ని పూర్తి చేసుకున్నామంటే వారికి నష్టం వాటిల్లుతుంది, వీరికి కీడు ఘటిస్తుంది. ఇది ప్రమాణం. పార్వతి శాపం. ఇది కథ.